ఇక అన్నా చెల్లెళ్ళ బంధానికి సంబంధించి రాజకీయ బంధం తెగిపోయినట్టే. రక్త సంబంధాన్ని ఎవడు జడగొట్టలేడు. ఎందుకంటే కేటీఆర్ ఈ పూట మాట్లాడినటువంటి మాట చూస్తే అదే ఈ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు, అంటే వాస్తవంగా వివరణ ఇవ్వడానికే పెట్టుంటాడు ప్రెస్ మీటు. కానీ డైరెక్ట్గా తన సోదరి చేసిన వ్యాఖ్యల మీద, తన చెల్లెలు చేసిన వ్యాఖ్యల మీద కనుక తను మాట్లాడితే బాగోదు కాబట్టి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు ఆ, రేవంత్ రెడ్డి. 45 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, ఏం సాధించాడు, అక్కడ వాళ్ళకి కప్పం కట్టుకుంటున్నాడు, యంగ్ ఇండియా ద్వారా 25 కోట్ల రూపాయలు దానికి డబ్బులు కట్టాడు, డికే శివకుమార్తో పాటు ఈయన కూడా. అంటే కప్పం కట్టుకుంటున్నాడు, ముఖ్యమంత్రి పదవి కోసం అవకతవకలు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళ అతిపెద్ద దెయ్యాలు అంటూ తన చెల్లి ఏదైతే తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నటువంటి పాయింట్కి, ఆయన దేవుడు ఆయన చుట్టూ